పద్మా, అమ్మా పద్మా, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? పద్మా నిన్నే అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏంటమ్మా ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు? పద్మ వదిన కుంకుడుకెళ్ళి అడిగావు కదా, ఇదిగో. అదేంటమ్మా ఇంతవరకు స్నానం చేయలేదా నువ్వు? నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అమ్మా? వెళ్ళు తొందరగా స్నానం చేయి. అమ్మయ్యా, సమయానికి ఐడియా వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకేమైనా ఉందా? పద్మవదిన త్వరగా రెడీ అవ్వు. ఇదిగో నేను వెళ్తాను. పద్మ, నిన్నిలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా చిట్టి తల్లికి పెళ్లికలు వచ్చేసింది. పద్మ, ఏంటమ్మా అలా ఉన్నావు? భయంగా ఉంది నాయనమ్మ. భయమా? దేనికమ్మా? అదే నాకు తెలియట్లేదు. పద్మ, పెళ్లికి ముందు ఏ ఆడపిల్లైనా ఇలా ఆందోళనకు గురవటం, భయపడటం సహజం. కానీ నువ్వలాంటి ఆలోచనలేం పెట్టుకోకమ్మా, సరేనా? నీ పెళ్లి సవ్యంగా ఘనంగా జరుగుతుంది. నేనుండగా నువ్వు దేనికి ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేనున్నాను నాయనమ్మ, లేదంటే నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు. పద్మ, నాయనమ్మ ఉండగా నువ్వు అలా ఆలోచించడం ఏంటక్క? నీ పెళ్లి సీతారాముల కళ్యాణం అంత వైభవంగా మేం చేస్తాం, సరేనా? సూర్య, నీకు తెలుసుగా గురువుగారు వస్తున్నారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలి, ఎలాంటి లోటు రానివ్వద్దు. ఆయనే స్వయంగా వస్తానని చెప్పడం మన అదృష్టం.